కీచకులైనా ఉత్తములే అంటండి వీళ్ళు. వీరికి పోక్సో చట్టం వర్తించదా? కీచక ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలేవి? తప్పు చేయకపోతే ట్రాన్స్ఫర్ చేయటం ఎందుకు? జిల్లాలో విద్యా వ్యవస్థను గాడిపెట్టేవారెవరు? అసలు జిల్లాలో విద్యాశాఖ అధికారి ఉన్నాడా లేడా? ఆడు ఎదవైనా మంచోడంటండి. ఇక్కడ చూడండి, గత కొంతకాలంగా జిల్లాలో విద్యా వ్యవస్థలో జరుగుతున్న పరిణామంతో జిల్లా ప్రజలకు ఏం అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. జిల్లా కార్యాలయంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల తీరు, వారి వ్యవహార శైలి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లా విద్యాశాఖలో జరిగిన పరిణామాలు, పాఠశాలలో జరిగిన పరిణామాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఇక్కడ అని చూస్తే మనం జిల్లా విద్యాశాఖలో ఎలాంటి ఆర్డర్ కాపీ లేకుండానే అక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారు కొందరు ఉద్యోగులు. జిల్లా ఏర్పడిన నాటి నుండి జిల్లా విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్గా వచ్చిన ఓ మహిళా ఉద్యోగి నేటికి అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ ఉద్యోగి ఆ జిల్లాకు వచ్చిన అనంత కాలంలోనే సీనియర్ అసిస్టెంట్ పదోన్నతిగా వచ్చి ఇక్కడ నుండి బదిలీ కాకుండా జిల్లా విద్యాధికారి అండదండలతో ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఉద్యోగులందరూ సాధారణ బదిలీ అంటే 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత జరిగాయన్నమాట. అందులో భాగంగా ఈ మహిళా ఉద్యోగులు కూడా బదిలీపై నల్గొండ జిల్లాకు బదిలీ అయ్యారు. వారం వ్యవధిలోనే తిరిగి అంటే డిప్యుటేషన్పై సూర్యాపేట జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో యథావిధిగా విధులు నిర్వహిస్తుండడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నల్గొండ జిల్లా డిఈఓ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్యామల ఈ మధ్యకాలంలో జరిగిన సాధారణ బదిలీలో భాగంగా సూర్యాపేట జిల్లాకు బదిలీ అయ్యారు. తిరిగి శ్యామల నల్గొండ జిల్లాలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి ఆర్డర్ కాపీలు లేకుండా పి సైదరాజు అనంతగిరి ఎంఆర్సిఎస్లో ఎం మధుసూదనాచారి కోదాడ ఎంఆర్సీలో పనిచేస్తున్నారు. గత 7 ఏళ్లుగా జిల్లా విద్యాశాఖలో అంటే అవుట్సోర్సింగ్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న ఉద్యోగిపై వార్తా కథనాలు వస్తే నేటికి అతనిపై ఎలాంటి విచారణ చేపట్టలేదు. కార్యాలయానికి సంబంధించిన ఒక ప్రైవేట్ వ్యక్తి జిల్లా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ఫైల్స్ తీసుకొస్తే అంటే ముడుపులు చెల్లిస్తే పాఠశాల అనుమతిస్తున్న అధికారులపై చర్యలు కూడా తీసుకోవట్లేదంట. కీచక ఉపాధ్యాయులపై చర్యలేవి? మోతే మండల పరిధిలోని మామిళ్లగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లో గణితోపాధ్యాయుడు చెన్ను శ్రీనివాసరెడ్డి చూసాక మనం అదే స్కూల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థినితో అసభ్యకరంగా తప్పుడు ఉద్దేశంతో వ్యవహరిస్తున్నాడని ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ మరియు మహిళా శిశు సంక్షేమం వారు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. విచారణ రిపోర్ట్ ఆధారంగా ఉపాధ్యాయుడిని నవంబర్ 12న సస్పెండ్ చేశారు. 18 జనవరి 2025న చివ్వెమ్మల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్కు సిహెచ్ శ్రీనివాసరెడ్డిని రివోక్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉపాధ్యాయుడు తప్పు చేసినందుకు జిల్లా విద్యాశాఖ అధికారి నాన్ హెచ్ఆర్ఏ నుండి హెచ్ఆర్ఏ అయిన చివ్వెమ్మల మండల కేంద్రానికి జిల్లా పరిషత్ హై స్కూల్లో పోస్టింగ్ ఇచ్చాడు. ఈ విధంగా ఎలా పోస్టింగ్ ఇస్తారంటూ జిల్లా విద్యాశాఖ అధికారి తీరుపై టీచర్ యూనియన్ నాయకులు తప్పబడుతున్నారు. సెలవుపై వెళ్ళిన నాయకుడు తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి మండల కొత్తగూడ జిల్లా పరిషత్ హై స్కూల్లో గణితోపాధ్యాయుడిగా పనిచేస్తున్న మరొక ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ఫిబ్రవరి 21వ తేదీన అదే పాఠశాల చదువుతున్న 10వ తరగతి విద్యార్థినిపై గత కొన్ని రోజులుగా అసభ్యకరంగా ప్రవర్తించి విద్యార్థిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి కూడా చేశారు. కానీ ఫిబ్రవరి 21వ తేదీ నుండి నేటి వరకు ఉపాధ్యాయుడు సెలవు పెట్టి వెళ్ళాడు. ఈ విషయం జిల్లా విద్యాశాఖకి తెలిసినప్పటికీ ఏమీ చర్యలు తీసుకోలేదంట. జిల్లా విద్యాశాఖలో కింది స్థాయి ఉద్యోగుల తీరు ఈ విధంగా ఉన్న జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల వ్యవహార శైలి ఇంత దిగజారుతున్నా సమైక్య శాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడంపై జిల్లా ప్రజలు పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అంటే ఎన్ని చేసినా వాళ్ళని అడిగేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు. విద్యాశాఖ మంత్రి లేడుగా అసలు.